ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఈ వీడియో చూడండి. ఇది మా అబ్బాయి స్కూల్లో, మా బాబు స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళాను వీడియో కవరేజ్ కోసము. నిన్న లైవ్ పెట్టాను. ఈరోజు ఫుల్ వీడియో ఒకటి తీసానమాట. వచ్చిన గెస్ట్లకి సన్మానం చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ని అంతా టేస్ట్ చేసి ఇంకా ఒక్కొక్కరికి చెప్తున్నారనమాట. ఫుడ్ ఫెస్ట్లో అదే ఆర్గానిక్ ఫుడ్, ఇంకా ఏమేమి తినాలి, ఎలా మన అలవాట్లు అవన్నీ మార్చుకోవాలి. ఇంకా వచ్చిన వాళ్ళు కంపల్సరీ స్పీచెస్ ఇస్తారు కదా, అలా స్పీచ్లు కూడా ఇచ్చారు. ఇంకా ఫుడ్ ఫెస్ట్లో అందరూ పిల్లలు కూడా చాలా యాంగ్జైటీగా ఎగ్జైట్మెంట్గా పాల్గొన్నారనమాట. బాగా జరిగింది ఫుడ్ ఫెస్ట్ అయితే. ఇంకా నేను దానికోసం నేను కూడా 3 రకాల ఐటమ్స్ చేసి పంపాను. అవి కూడా ఫుల్ వీడియో తీశాను, అవి అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే ఈ వీడియో చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో చూశాక కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోస్, వంటలు, వెరైటీస్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ ఫెస్ట్లో నేను చూపించబోయే వంటలు అన్నీ చూడండి. అసలు చాలా క్రౌడ్ ఉండిందండి. అసలు జనాల లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడం అంటే చాలా కష్టం అనిపించింది నాకు. అయినా నాకు వీలైనంత తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, టీచర్స్ అందరూ స్టేజ్ మీద లాస్ట్లో ఇలా నించొని ఇంకా వాళ్ళందరూ గెస్ట్లు చెప్పే అదే ఉంటుంది కదా, ఇప్పుడు మనకి సూచనలు అవన్నీ వింటూ ఉన్నారనమాట. ఇదిగోండి, అక్కడ దీపోత్సవం ఏదో జరుగుతుంది. మాకైతే కనిపించలేదు. ఫస్ట్ దీపం వెలిగించి ఏదో చేస్తున్నారు, నాకు కనిపించట్లేదు. అడ్డుగా ఉన్నాం కదా చాలామంది, ఇంకా అక్కడ నించోడానికి కష్టమైంది, అందుకే ఇలా తీస్తున్నాను. ఇదిగోండి, గెస్ట్లు ఒక్కొక్కరిగా టేస్ట్ చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్లో చెప్పారు రిజల్ట్. ఒక 10 మెంబర్స్ దాకా వచ్చింది గిఫ్ట్ అయితే. వాళ్ళు ఎక్కువ మంది డాక్టర్సే వచ్చారు కాబట్టి వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్స్, మళ్ళీ ఇంకా వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ అలా ఇచ్చారనమాట గిఫ్ట్లు అయితే. ఇంకా చాలామంది కష్టపడి చాలా రకాలు చేశారు. ఫుడ్ ఫెస్ట్ అంటే చాలా ఉంటాయి కదా, ఒక్కటి కాదు. చూడండి, జనాలు, పిల్లలు, ఎన్సీసీ వాళ్ళు కూడా చూడండి అందరిని కవర్ చేసుకుంటూ. ఇక్కడ మా బంధువులు కూడా కలిసామన్నమాట, వాళ్ళని కూడా స్కూల్లో సూపర్గా. ఇంకా ఫ్రెండ్స్ని కూడా చాలామందిని కలిసాను ఈ ఫుడ్ ఫెస్ట్ వల్ల. ఇంకా చూడండి, అందరినీ కవర్ చేసుకుంటూ నేను జనాల మధ్యలో చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఇంకా అన్నీ కవర్ చేసుకోవాలి కదా ఒక్కొక్కళ్ళు. ఇదిగోండి, హెల్దీ ఫుడ్ అన్నీ పెట్టారనమాట. మా అమ్మాయి చూడండి అడ్డుగా నించుంటుంది. ఇగోండి పూర్ణాలు. కొంతమంది అయితే బాక్సెస్ క్లోజ్ చేసే ఉంచుకుంటున్నారు, ఓపెన్ చేయకుండా. ఇదైతే పుడ్డింగ్లా జున్ను అనమాట, గడ్డ జున్ను. భలే ఉంది కదా, కలర్ఫుల్గా బాగుంది. ఇంకా చూడండి, ఇంకా రకరకాల దూరం నుంచి తీసుకుంటున్నాను, అక్కడ జనాలు ఉన్నారు, వెళ్ళడానికి కుదరట్లేదని. ఇదిగోండి, ఇది పాయసం, ఖీర్, అదే షీర్ కుర్మా అంటారు కదా, అదనమాట. ఇదిగోండి, జనాల మధ్యలో తప్పించుకుని ఈ బాబు అయితే నాకెవరో తెలీదు. హాయ్ చెప్పమన్న వెంటనే హాయ్ చెప్తున్నాడు వీడియో కోసము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది పిల్లలు అలా ఉండరు కదా, కానీ ఆ బుడ్డోడు మాత్రం భలే సరదాగా హాయ్ చెప్పాడనమాట. ఈ చలికాలంలో జలుబు బాగా పట్టిందండి. ఇదిగోండి, ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు. ఇదిగోండి, ఏం చేసిన వెరైటీస్ అవి కూడా పెట్టాము. ఇదిగోండి మా బాబు. ఇంకా అవి కూడా పుదీనా రైస్, సేమియా గులాబ్ జామ్ చేశాను. ఇదిగోండి,
మా అమ్మాయి చూడండి అస్సలు ఒక్క దగ్గర కుదురు ఉండకుండా రౌండ్లు తిరుగుతుంది. అస్సలు తన ఇదిగోండి తిరుగుతుంది. ఇక్కడ చూడండి క్లోజ్ చేసి పెట్టేసుకున్నారు అన్నీ కనిపించకుండా. ఇదిగో ఇంకా కార్వింగ్ కూడా చేశారు చాలామంది, అసలు సూపర్గా ఉన్నాయి. నేనైతే ఇదేంటి చికెన్ బిర్యానీ అంట, ఇదేమో నార్మల్ బాస్మతి రైస్, పైన డ్రై ఫ్రూట్స్ కార్వింగ్ చేశారు. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు సూపర్గా చేశారనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ ఇది అనమాట, మర్చిపోయి ఇది ముందు పెట్టడం మర్చిపోయాను. ఇది ఎంట్రన్స్, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఎగ్జిట్ ఇందాక చూపించాను కదా అదనమాట. మర్చిపోతూ ఉంటాం కదా మనం, ఈ క్లిప్పు ముందు ఉండాలి, ఆ క్లిప్ ఏమో వెనక ఉండాలి. సర్లేండి, ఇంకా స్టార్టింగ్ నుంచి కవర్ చేసుకుంటున్నాను అనమాట. టీచర్స్ స్వాగతం చెప్తూ ఇదిగోండి చెఫ్లు కూడా వచ్చారు హోటల్ నుంచి, చెఫ్స్ అనమాట. ఆ చెఫ్స్ కూడా టేస్ట్ చేసి ఇంకా సార్, ప్రిన్సిపల్ సార్స్, ఏఓస్ అందరూ పార్టిసిపేట్ చేశారు. మనకి అందరినీ కంట్రోల్ చేసుకుంటూ చక్కగా అందరినీ చూసుకుంటూ ఉండాలి కదా. ఇదిగోండి టీచర్స్ కూడా బాగా అసలు సూపర్గా బాగా పాల్గొన్నారు అనొచ్చు. మనం ఈ ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి చదువుకొని నేర్చుకొని మాటల్లో కూడా మిక్స్ అయిపోవడం వల్ల మాటల్లో కూడా కొంచెం చెప్పడానికి మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేను అన్నీ తీసుకోవడానికి క్రౌడ్ ఎక్కువగా ఉంది, అందుకే తీసుకోలేకపోయాను. ఈ స్టార్టింగ్లో అయితే బ్రెడ్ హల్వా, క్యారెట్ హల్వా, పుల్లగం, రోటి పచ్చడి, రాగి సంగటి, రోటి పచ్చడి చాలా ఉన్నాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.